ఆయన అన్న ఎలా ఉన్నారు? సో నీట్ ఎగ్జామ్స్కి లాస్ట్ 15 డేస్ వచ్చేసినాయి. సో ఈ లాస్ట్ 15 డేస్లో మీరు ఆల్రెడీ 2 ఇయర్స్ పాటు ప్రిపేర్ అయిన సిలబస్ మొత్తాన్ని ఎలా రివైజ్ చేసుకోవాలి, సో దట్ లాస్ట్లో కంపల్సరీ రివైజ్ చేయాల్సిన చాప్టర్స్ ఏంటి, వీటి నుంచి అయితే మనం హై వెయిటేజ్ చాప్టర్స్ అని చెప్తాము, దేని నుంచి అయితే కంపల్సరీ 2 నుంచి 3 మినిమం బిట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆ చాప్టర్స్ అన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసుకుందాం. సో దట్ ఈ లాస్ట్ 15 రోజుల్లో ఆ చాప్టర్స్ని కనుక మీకు రివైజ్ చేసుకున్నట్టయితే మోస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ కాబట్టి దాని దగ్గర నుంచి అవుట్ ఆఫ్ 45 మినిమం 35 to 40 బిట్స్ అట్లీస్ట్ కవర్ అయ్యే విధంగా ఈరోజు క్లాస్ సెషన్లో చూసుకుంటూ వెళ్దాం. ఓకేనా? అండ్ ఇది మీరు ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అవ్వడానికో రివైజ్ చేసుకోవడానికో కాదు, ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిన రివైజ్ చేసుకున్న దానిలో లాస్ట్ 15 రోజుల్లో వేటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, సో దట్ రేపు నీట్లో ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ లేదా బయాలజీ కానీ 180 అండ్ 360 అవుట్ ఆఫ్ 720 600+ స్కోర్ చేసుకోవడానికి రివైజ్ చేసుకోవాల్సిన చాప్టర్స్ని ఈరోజు క్లాస్ సెషన్లో చూద్దాం. ఓకేనా? అండ్ ఇవన్నీ చాప్టర్స్ క్లియర్గా చూసుకోండి. దీంతో పాటు ఆల్రెడీ మీరు చదివిన సిలబస్ అంతా కూడా రివైజ్ చేసుకోండి. ఇది మాత్రమే చదవండి అని కాదు, వీటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ పే చేయండి, సో దట్ వీటిల్లో ముందు బిట్స్ని కంప్లీట్ చేసుకుని కాన్సెప్ట్స్ని రివైజ్ చేసుకుని అండ్ మీకున్న కాన్సెప్ట్ని పర్ఫెక్ట్ చేసుకుని దెన్ గో ఫర్ ద రిమైనింగ్ చాప్టర్స్కి వెళ్ళమనేది ఇక్కడ ఈ కాన్సెప్ట్ యొక్క ఉద్దేశం. సో లాస్ట్ 15 రోజుల్లో 3 డిస్కస్ చేస్తాను, దట్ ఈస్ బయాలజీ పార్ట్, ఫిజిక్స్ పార్ట్ అండ్ కెమిస్ట్రీ పార్ట్. దాంట్లో ఈ రోజు సెషన్ వచ్చేటప్పటికల్లా కెమిస్ట్రీ దాన్ని డిస్కస్ చేసుకుందాం. దట్ ఈస్ లాస్ట్ 15 రోజుల్లో కెమిస్ట్రీలో వచ్చే 45 బిట్స్లో మినిమం 35 to 40 బిట్స్ నేను తప్పుపోకుండా అటెంప్ట్ చేయాలి, సో దట్ దీని నుంచి వచ్చే 180 మార్క్స్లో మినిమం 150+ ఇన్ కెమిస్ట్రీ స్కోర్ చేసుకోవడానికి ఆ చాప్టర్స్ అన్నింటి కూడా లిస్ట్ అవుట్ చేసి ఇస్తాను. దానిలో ఏ కాన్సెప్ట్ మీద ఎక్కువ ప్రెషర్ అప్లై చేయాలి, ఏది కంపల్సరీగా చూసుకోవాలి, అది కూడా డిస్కస్ చేస్తాను. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? కెమిస్ట్రీలోకి వెళ్ళే ముందు యాక్చువల్లీ చాప్టర్స్ పై వెళ్ళేటప్పుడు ముందు ఈ పాయింట్ ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నీట్ వాళ్ళకి హైయెస్ట్ వెయిటేజ్ని మెయింటైన్ చేసేది అండ్ మోర్ దాన్ 33% బిట్స్ అడిగేది మీకు జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఏదైతే మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో చాయిస్ కింద తీసుకున్నారో ఐపీలో కానీ లేదా క్లాస్ 12లో కానీ దాని నుంచి మీకు ఎక్కువ నెంబర్ ఆఫ్ బిట్స్ వస్తాయి. క్లారిటీ వచ్చిందా? కాబట్టి దాన్ని ఒకటి జాగ్రత్తగా చూసుకోండి. రెండో పాయింట్ వచ్చేటప్పటికల్లా దీనిలో కంప్లీట్ చేయాల్సిన చాప్టర్స్ అన్నిటిని కూడా వన్స్ అగైన్ క్లియర్లీ డిస్కస్ చేసుకుందాం. క్లారిటీ వచ్చిందా? నా 1 by 1 వెళ్దాం. దానిలో ఫస్ట్ వచ్చేటప్పటికల్లా జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కనుక తీసుకున్నట్టయితే దీనిలో 5 పార్ట్స్ మీ ఫింగర్ టిప్స్లో ఉండాలి. ఒకటి ఐయుపాక్ నామన్క్లేచర్, రెండోది ఐసోమెరిజంలో మళ్ళీ 2 పార్ట్స్, స్ట్రక్చరల్ ఐసోమర్స్ ఒకటి, ప్లస్ దాంతోపాటు కాన్ఫిగరేషనల్ ఐసోమర్స్ దట్ ఈస్ స్పేషియల్ ఐసోమెరిజం ఒకటి. మూడో పార్ట్ వచ్చేటప్పటికల్లా జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో రియాక్షన్ మెకానిజమ్స్ని చదివేటప్పుడు ఇంటర్ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్, ఇండక్టివ్ ఎఫెక్ట్, మీసోమెరిక్ ఎఫెక్ట్, రెజనెన్స్ అండ్ వాటి యొక్క ఇఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే స్టెబిలిటీ ఆఫ్ ఇంటర్మీడియట్స్ దట్ ఈస్ కార్బోకాటయాన్, కార్బానియాన్, కార్బన్ ఫ్రీ రాడికల్, వీటి యొక్క స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎలా పనికి వస్తుంది. దీంతో పాటు లాస్ట్లో టైప్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్, దానిలో మెయిన్గా ఎడిషన్ రియాక్షన్, ఎలిమినేషన్ రియాక్షన్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అండ్ లాస్ట్లో రిడాక్స్ రియాక్షన్స్, ఇవి మెయిన్గా చూసుకోవాల్సిన పార్ట్. దీంతో పాటు ఫంక్షనల్ గ్రూప్స్ కనుక వచ్చినట్టయితే ఎమైన్ కాంపౌండ్స్ దట్ ఈస్ నైట్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ ఒకటి, ఆక్సిజన్ దట్ ఈస్ కార్బాక్సిలిక్ గ్రూప్ ఉండే ఫంక్షనల్ గ్రూప్స్ దట్ ఈస్ ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, దాంతోపాటు కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఇవి మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన చాప్టర్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే. నెక్స్ట్ ఇనార్గానిక్ పార్ట్ కనుక వచ్చినట్టయితే ఇనార్గానిక్ పార్ట్లో పిరియాడిక్ క్లాసిఫికేషన్, కెమికల్ బాండింగ్ చాలా వెయిటేజ్ ఉన్న చాప్టర్స్. దాంతోపాటు కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్లో గ్రూప్ అనాలిసిస్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ఎసిడిక్ అండ్ బేసిక్ నేచర్స్ అండ్ కాంపౌండ్స్ యొక్క బేసిక్ స్ట్రక్చర్స్, వీటి మెయిన్గా చూసుకోవాల్సిన చాప్టర్స్. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీ కనుక వచ్చినట్టయితే దానిలో ఎనర్జెటిక్ పార్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అంటే థర్మోడైనమిక్స్లో టిల్ కన్వర్షన్స్, హీట్ ఎనర్జీ ప్రాసెస్ దాకా రివైజ్ చేసుకోవడం. రెండోది కెమికల్ కైనెటిక్స్, దాంతోపాటు ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ అండ్ కెమికల్ ఈక్విలిబ్రియం, దానిలో అయానిక్ ఈక్విలిబ్రియం పార్ట్ కూడా వస్తుంది. ఇవి మెయిన్గా చూసుకోవాల్సిన చాప్టర్స్. వీటి నుంచి ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా?
దాంతోపాటు బేసిక్స్లో కనుక తీసుకున్నట్టయితే మోల్ కాన్సెప్ట్స్ కంపల్సరీ తెలిసి ఉండాలి. మోల్ కాన్సెప్ట్లో కన్వర్షన్ ఇంటూ మోల్స్, గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్స్, మాలిక్యులర్ వెయిట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇవన్నీ కూడా కంపల్సరీగా స్టూడెంట్కి ఐడియా ఉండాలి. రెండోది, ఇక్కడ నీట్కి తీసుకుని స్టూడెంట్స్కి అగైన్ అండ్ అగైన్ డౌట్ వస్తూ ఉంటుంది ఏంటంటే, నాకు 1 అటెంప్ట్లో దట్ ఈస్ సెకండ్ ఇయర్లోనే నాకు నీట్ కనుక క్లియర్ చేయలేని పక్షాన లాంగ్ టర్మ్ చెయ్యొచ్చా లేదా అని. ఇక్కడ లాంగ్ టర్మ్ చెయ్యొచ్చా అనే దానికి ఎవరినో అడిగేదానికంటే ఎనాలిసిస్ నీకే తెలిసి ఉండాలి. అంటే నీట్ నువ్వు ఏ పర్పస్ఫుల్లీ రాద్దాం అనుకుంటున్నావు అంటే, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంబీబీఎస్ఏ చేయాలి, లేదా బీడిఎస్ఏ చేయాలి, లేదా ఆయుష్ కోర్సెస్ లైక్ హోమియోపతి, యునానీ మెడిసిన్, ఆయుర్వేద వీటి వైపు వెళ్ళాలి. ఇది గనక నీకు బలంగా ఉన్నట్టయితే, అంటే నా పేరు ముందు డాక్టర్ అనేది కంపల్సరీ రావాలి, ఇది నా లైఫ్ అంబిషన్, దెన్ ఇంకో అటెంప్ట్ దట్ ఈస్ 1 ఇయర్ దానికి లాంగ్ టర్మ్ గురించి తీయడంలో తప్పు లేదు. అక్కడ నువ్వు సబ్జెక్ట్ నేర్చుకుంటావే తప్ప పోయేదేం ఉండదు. రెండోది, మెడికల్ వైపు ఏదో ఒక దానిలోకి వెళ్ళి లైఫ్లో స్ట్రగుల్ అయ్యేదానికంటే, అంటే తర్వాత స్ట్రగుల్ అయ్యేదానికంటే 1 ఇయర్ కంప్లీట్లీ నువ్వు దీన్ని కాన్సన్ట్రేట్ చేసి కంప్లీట్లీ, ఎందుకంటే లైఫ్లో వన్స్ డాక్టర్ అని పడిందంటే లైఫ్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? సో ఏదోలా లైఫ్ని లీడ్ చేస్తావా లేదా యాజ్ ఎ డాక్టర్ లీడ్ చేస్తావు అనేది, అది నువ్వు ఎంత అంబిగ్యుయస్గా ఉన్నావు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? నీ డెడికేషన్ టువర్డ్స్ మెడిసిన్ అలాగే ఉందనుకోండి, డెఫినెట్లీ 1 ఇయర్ ఇవ్వండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? లేదు నాకు మెడిసిన్ వైపు అంత డీప్ కాన్సన్ట్రేషన్ ఏం లేదు, ఏదో ఒక దానిలో సెటిల్ అవ్వాలని ఉంది, దెన్ మీకు 1 ఇయర్ వేస్ట్ చేసుకోవడం అనేది అంత సమంజసమైనది కాదు. కాబట్టి అదర్ మెడికల్ కోర్సెస్ కానీ, అగ్రికల్చర్ వైపు కానీ, లేదా నర్సింగ్ వైపు కానీ, ఫార్మసీ వైపు కానీ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? సో ఇది ఒకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? చాప్టర్ వైజ్ లిస్ట్ చేసుకుంటూ కెమిస్ట్రీలో లాస్ట్ 15 డేస్లో మీరు కంపల్సరీగా కవర్ చేసుకున్న కాన్సెప్ట్స్ అన్ని కూడా లిస్ట్ ఇచ్చాను, వీటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. దానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక డెఫినెట్లీ కామెంట్లో తెలియజేయండి, నేను మీ ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. క్లియరా? దానిలో 1 by 1 కెమిస్ట్రీ చూసుకుందాం. దానిలో హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నది దట్ ఈస్ ఫిజికల్ కెమిస్ట్రీ పార్ట్ నుంచి. ఫిజికల్ కెమిస్ట్రీ పార్ట్లో నీకు ఆల్రెడీ చెప్పాను, మోల్ కాన్సెప్ట్ని ఫుల్ ఫౌండేషన్తో నేర్చుకో. ఓకేనా? మోల్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికల్లా 3 బేసిక్ పార్ట్స్, దట్ ఈస్ గ్రామ్ మోల్స్, గ్రామ్ ఈక్వివలెంట్స్ని ఫైండ్ అవుట్ చేయడం, ఎంపిరికల్ ఫార్ములా నుంచి మాలిక్యులర్ ఫార్ములా, మాలిక్యులర్ ఫార్ములా నుంచి ఎంపిరికల్ ఫార్ములా రాయడం, కరస్పాండింగ్ పర్సంటేజ్ కాంపోజిషన్ ఇచ్చినప్పుడు కాంపౌండ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా రాయడానికి ఎంపిరికల్ ఫార్ములా ఎలా పనికి వస్తుంది, ఈ కన్వర్షన్స్ చూసుకోవడం, ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీనిలో వచ్చేటప్పటికల్లా లిమిటింగ్ రియేజెంట్ అంటే ఏంటి, అండ్ లిమిటింగ్ రియేజెంట్ యొక్క యాక్షన్స్ ఎలా ఉంటాయి దాని గురించి స్టడీ చేయాలి. తర్వాత ఈక్వివలెంట్ వెయిట్స్ యొక్క కాన్సెప్ట్, ఓకేనా, నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివలెంట్స్ కానీ, మోల్ ఈక్వివలెంట్స్ కానీ కన్వర్షన్స్ చేయడం, ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ కాన్సెప్ట్. రెండోది వచ్చేటప్పటికల్లా మీకు ఇందాకడే చెప్పాను కదా, థర్మోడైనమిక్స్. యాక్చువల్లీ దీనిలో 3 లాస్ ఉంటాయి. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అండ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో ఐసోథర్మల్ ప్రాసెస్, ఎడియాబాటిక్ ప్రాసెస్ అండ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, వాటి నుంచి వచ్చే 5 ప్రాసెసెస్, వీటిని కంపల్సరీ రివైజ్ చేసుకోవాలి. అండ్ దీనిలో మీ కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటప్పటికల్లా ఏంటంటే స్పాంటేనిటీ ఆఫ్ ఏ ప్రాసెస్. స్పాంటేనిటీ ఆఫ్ ఏ ప్రాసెస్ని మనం 3 పద్ధతుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకటి డెల్టా హెచ్ నుంచి, రెండోది డెల్టా జీ నుంచి, మూడోది డెల్టా ఎస్ దట్ ఈస్ ఎంట్రోపీ చేంజ్ నుంచి. ఈ 3 జాగ్రత్తగా రివైజ్ చేసుకోవాలి. కాబట్టి డెల్టా హెచ్, డెల్టా జీకి ఉన్న రిలేషన్స్ అండ్ స్పాంటేనిటీ ఆఫ్ ఏ ప్రాసెస్ని, అంటే ఒక ప్రాసెస్ బై ఇట్ సెల్ఫ్ జరుగుతుందా, బై ఎక్స్టర్నల్ ఫోర్స్ జరుగుతుందా, దాని గురించి స్టడీ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఈక్విలిబ్రియం, కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం. దానిలో లీచ్ ఎట్లీస్ ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్, అండ్ అది దాని యొక్క అప్లికేషన్స్ని నేర్చుకుంటూ ఈక్విలిబ్రియం మధ్యలో ఉన్న రిలేషన్స్ అన్నిటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ దానిలో pH యొక్క క్యాలిక్యులేషన్స్, pH, pOH, pKa, pKb, ఈ 4 యొక్క రిలేషన్స్, అండ్ KW అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఎలక్ట్రోకెమిస్ట్రీ మళ్ళీ 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పటికల్లా ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్, అంటే మనం ఎలక్ట్రిసిటీ నుంచి కెమికల్ రియాక్షన్ జరిగేలా చేస్తాం. దానిలో ఫారడేస్ లాస్, అప్లికేషన్స్ ఆఫ్ ఫారడేస్ లా, ఫస్ట్ లా అండ్ సెకండ్ లా 2 చాలా ఇంపార్టెంట్. రెండో పార్ట్ వచ్చేటప్పటికల్లా నెర్నస్ట్ ఈక్వేషన్, దట్ ఈస్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ ఏ సెల్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు,
అంటే ఎక్కడైతే కెమికల్ రియాక్షన్ మనం జరిగేలా చేసి ఎలక్ట్రిసిటీని అవుట్పుట్లో తీసుకొస్తామో వాటిల్లో ఈక్విలిబ్రియం కండిషన్స్ దాకా కూడా జాగ్రత్తగా రివైజ్ చేసుకోవాలి. దాని మీద క్వశ్చన్స్ మోస్ట్ రిపీటెడ్ అడుగుతున్నాడు. అండ్ ఫిజికల్ కెమిస్ట్రీలో ఆల్రెడీ చెప్పినట్టుగానే దీంతో పాటు కెమికల్ కైనెటిక్స్ పార్ట్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ని పే చేయండి. ఓకేనా? దీంతో పాటు చూసుకోవాల్సిన అదర్ చాప్టర్స్ వచ్చేటప్పటికల్లా సొల్యూషన్స్ కనుక చూసుకున్నట్టయితే దానిలో కాలిగేటివ్ ప్రాపర్టీస్ని కంపల్సరీగా తీసుకోండి. తర్వాత సర్ఫేస్ కెమిస్ట్రీ కనుక వచ్చినట్టయితే రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్, దట్ ఈస్ రేట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఎలా మారుతుంది ఫ్రమ్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్, దానిలో నేచర్ అవన్నీ కూడా వస్తాయి. ప్లస్ దీంతో పాటు ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్లాట్ ఆల్రెడీ దానిలోకి వెళ్దాం, డిస్కస్ చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఆర్గానిక్ కెమిస్ట్రీ పార్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్. దానిలో 5 పార్ట్స్ చూసుకోవాలి. దానిలో స్టెబిలిటీ ఆఫ్ ఇంటర్మీడియట్స్ అండ్ ఇంటర్ ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్, దీంతో పాటు ఐయుపాక్ నామన్క్లేచర్ మీద ఒక బిట్టు, ఐసోమెరిజం మీద ఒక బిట్టు కంపల్సరీ వస్తుంది, జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. రెండోది వచ్చేటప్పటికల్లా హైడ్రోకార్బన్స్, ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్, దాంతోపాటు బెంజిన్ అండ్ బెంజినాయిడ్ కాంపౌండ్స్, వీటిల్లో నేమ్డ్ రియాక్షన్స్తో పాటు బెంజిన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో రెజొనెన్స్, ఆరోమాటిసిటీ అంటే ఏంటి, వాటిల్లో ఆరోమాటిక్ కాంపౌండ్స్, యాంటీ ఆరోమాటిక్ కాంపౌండ్స్ అండ్ నాన్ ఆరోమాటిక్ కాంపౌండ్స్ యొక్క క్లాసిఫికేషన్, ఈ 3 కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఫంక్షనల్ గ్రూప్స్లో ఆల్కేన్స్, హాలో ఆల్కేన్స్ తీసుకుంటే మీకు మోస్ట్ ఆఫ్ ద కెమికల్ రియాక్షన్స్, నేమ్డ్ రియాక్షన్స్ అన్ని కూడా దీనిలో వస్తాయి. శాండ్ మేయర్స్ రియాక్షన్, గటర్మెన్స్ రియాక్షన్, ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్, ఇవన్నీ కూడా వాటిని జాగ్రత్తగా చూసుకోండి. ప్లస్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఆర్ కంపారిజన్ బిట్వీన్ SN1 SN2 రియాక్షన్, ఎలిమినేషన్లో E1 E2 రియాక్షన్స్ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఆక్సిజన్ కంటైనింగ్ కాంపౌండ్స్లో ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ తీసుకుంటే మీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో సగం పైగా నేమ్డ్ రియాక్షన్స్ అన్నీ కూడా కార్బోనైల్ కాంపౌండ్స్ నుంచే వస్తాయి, కాబట్టి దాన్ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేటప్పటికల్లా బయోమాలిక్యూల్స్, వీటిల్లో కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ప్రోటీన్స్ అండ్ వాటి యొక్క ఫంక్షన్స్. దీనిలో విటమిన్స్ వచ్చేటప్పటికల్లా డెఫిషియన్సీ సిండ్రోమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా చూసుకోండి. ప్రోటీన్స్ వచ్చేటప్పటికల్లా అమైనో యాసిడ్స్ నుంచి ఫార్మేషన్ జరుగుతాయి, కాబట్టి కాన్సెప్ట్ ఆఫ్ అమైనో యాసిడ్స్ని క్లియర్గా రివైజ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ కమ్స్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్పాను కదా, పిరియాడిక్ క్లాసిఫికేషన్, దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. యాక్చువల్లీ ఇక్కడ మీకు రాయలేదు, పిరియాడిక్ క్లాసిఫికేషన్ జాగ్రత్తగా చూసుకోండి. పిరియాడిక్ క్లాసిఫికేషన్ నుంచి మీకు మినిమం 2 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటి పొజిషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అండ్ స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్. అంటే ఎగ్జాంపుల్ మీకు ఎలిమెంట్ ఆర్ నాన్ మెటల్ విత్ హైయెస్ట్ మెల్టింగ్ పాయింట్ కనుక అడిగినట్టయితే కార్బన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డైమండ్, ఇలా ఒక ఎలిమెంట్ దాని యొక్క సిగ్నిఫికెంట్ ప్రాపర్టీ ఇదొకటి తెలిసి ఉండాలి. రెండోది వచ్చేటప్పటికల్లా పీరియాడిసిటీ, పీరియాడిక్ ప్రాపర్టీస్, దానిలో అటామిక్ సైజ్ ఆర్ అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎంథాల్పీ లేదా అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఎలక్ట్రాన్ నెగిటివిటీ, ఇవి మెయిన్. దీంతో పాటు మెటాలిక్, నాన్ మెటాలిక్ క్యారెక్టర్స్ అండ్ ఆక్సైడ్స్ యొక్క నేచర్స్, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ చాప్టర్ వచ్చేటప్పటికల్లా దానిలో కెమికల్ బాండింగ్ వచ్చేటప్పటికల్లా ఫాజన్స్ రూల్స్ ఒకటి నేర్చుకోవాలి. ఫాజన్స్ రూల్స్ వచ్చేటప్పటికల్లా యానిక్ క్యారెక్టర్, కోవలెంట్ క్యారెక్టర్, దాన్ని బేస్ చేసుకుని మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, సాల్యుబిలిటీ, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం కాబట్టి చూసుకోవాలి. దాంతోపాటు బేసిక్ థీరీస్ 3 చూసుకోవాలి, అంటే వ్యాలెన్స్ బాండ్ థియరీ, వెస్పర్ థియరీ అండ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, ఒక్కొక్కటి దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి చూసుకోవాలి. క్లియరా? అండ్ దీనిలో నెక్స్ట్ పార్ట్ వచ్చేటప్పటికల్లా డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, దానిలో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ చాలా ఇంపార్టెంట్. కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో వచ్చేటప్పటికి మెయిన్గా ఫార్మేషన్ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్, జస్ట్ లైక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ లాగానే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ కూడా ఉంటాయి, కాబట్టి కోఆర్డినేషన్ కాంపౌండ్స్ యొక్క అనాలిసిస్ అంటే ఏంటి, ఐయుపాక్ నామన్క్లేచర్ ఎలా ఉంటుంది, అవి ఐసోమెరిజం ఏమేమి చూపిస్తాయి, దానిలో థీరీస్ వచ్చేటప్పటికల్లా 3 థీరీస్ ఉన్నాయి. ఒకటి వెర్నర్స్ థియరీ, వ్యాలెన్స్ బాండ్ థియరీ అండ్ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ, ఆ 3 థీరీస్. అండ్ ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్కటి, అంటే హైబ్రిడైజేషన్ ఏమవుతుంది, దాని నుంచి స్ట్రక్చర్ ఏమవుతుంది, మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ కనుక తీసుకున్నట్టయితే దాని నుంచి క్రిస్టల్ ఫీల్డ్ థియరీ యొక్క అప్లికేషన్స్, CFSE ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ఇవన్నీ చూసుకోవాలి. లాస్ట్లో వచ్చేటప్పటికల్లా పీ బ్లాక్ ఎలిమెంట్స్లో చెప్పాను కదా, అటామిక్ ప్రాపర్టీస్ యొక్క ట్రెండ్స్ మీద ఎక్కువ అడుగుతాడు, కాబట్టి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. క్లియరా? సో ఇది ఓవరాల్గా ఈ సంవత్సరం నీటికి సంబంధించి లాస్ట్ 15 రోజుల్లో కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏ చాప్టర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పే చేయాలి అండ్ ఏ చాప్టర్స్ ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. వీటితో పాటు మీరు ఆల్రెడీ లాంగ్ టర్మ్ చేసిన వాళ్ళు అయితే 3 ఏళ్ల నుంచి చదువుతున్నారు, లేదా రెగ్యులర్ బ్యాచ్ అయితే కనుక 2 ఏళ్ల నుంచి కెమిస్ట్రీ పార్ట్ ఏదైతే చదువుతున్నారో
వాటన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి ప్రాపర్లీ రివైజ్ చేసుకోండి. ఓకేనా? సో ఇది కెమిస్ట్రీకి సంబంధించిన డిస్కషన్. ప్రతి చాప్టర్ యొక్క అనాలిసిస్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్కడైనా ఏ కాన్సెప్ట్ అయినా డౌట్ ఉంటే కనుక డెఫినెట్లీ తెలియజేయండి. అండ్ వీటిల్లో చాలా కాన్సెప్ట్స్ డిస్కస్ చేసి వాటికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియోస్ మన ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేమ్డ్ రియాక్షన్స్ తీసుకోండి, ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. ఐసోమెరిజం కాన్సెప్ట్ ఇన్ డీటెయిల్, స్ట్రక్చరల్ ఐసోమెరిజం అండ్ స్టీరియో ఐసోమెరిజం రెండు కూడా ప్రతి ఐసోమెరిజం విత్ ఎగ్జాంపుల్స్ కంప్లీట్లీ డిస్కస్ చేసి ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఐసోమెరిజం అని చెప్పి సిరీస్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి, వాటిని జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? ఇవన్నీ కూడా ప్రాపర్లీ రివైజ్ చేసుకుంటూ రేపు మీ నీట్ ఎగ్జామ్కి ఎటువంటి భయం లేకుండా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే భయపడితే పనిలో అన్న. అండ్ రెండోది ఫిజిక్స్, కెమిస్ట్రీ, న్యూమరికల్స్ ఎంతైతే థియరీ మీద కాన్సన్ట్రేట్ చేస్తారో న్యూమరికల్స్ మీద కూడా అంతే కాన్సన్ట్రేట్ చేయండి. అంతే తప్ప మాకు బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి దానికి సంబంధించి న్యూమరికల్స్ మమ్మల్ని అడగడు అనే మిస్కాన్సెప్షన్లో ఉండమాకండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ స్టూడెంట్ చేసిన తప్పదే, దానివల్ల వాళ్ళు రిజల్ట్ని బేర్ చేయాల్సి వచ్చింది. కానీ ఈ సంవత్సరం కాంపిటీషన్ లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి న్యూమరికల్స్ మీద నువ్వు సైమల్టేనియస్లీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ పే చేయడం అవసరం. ఓకేనా? కాబట్టి దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటూ చాప్టర్స్ని రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ సెషన్లో ఫిజిక్స్ యొక్క డిస్కషన్, ఆ నెక్స్ట్ బయాలజీ యొక్క డిస్కషన్తో మళ్ళీ కలుస్తాను. క్లియరా? ఆల్ ద బెస్ట్.